హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈ డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన సినిమా రివ్యూ ఏంటంటే కన్నడ స్టార్ యాష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈరోజు థియేటర్లోకి వచ్చిన పాన్ ఇండియా గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ఇక ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే హెవీ వైలెన్స్ కూడా ఉంటాయి. వీలైతే ఫ్యామిలీతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడకపోవడమే బెటర్. ఇక కథ విషయానికి వస్తే స్వాతంత్రం అనంతరం 1950-70 నాటి వింటేజ్ గోవా బ్యాక్డ్రాప్లో సాగుతుంది. పోర్చుగీస్ మాఫియా, అంతర్జాతీయ ఆయుధాలు మరియు డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల చుట్టూ కథ తిరుగుతుంది. సినిమాలో యాష్ రాయా మరియు అతని నుంచి విడిపోయిన కొడుకు టికెట్ అనే 2 పాత్రలో కనిపిస్తాడు. మాఫియా పవర్ గేమ్లో యాష్ తన అక్క గంగ అలియాస్ నయనతారతో కలిసి పెద్ద గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. కానీ మాఫియా సిండికేట్ ద్రోహులు, రక్తపాతం మరియు లవ్ ట్రాక్, కియారా అద్వానీ మధ్య ఏర్పడిన విభేదాల వల్ల తండ్రి కొడుకులు విడిపోతారు. ఆ తర్వాత కొడుకు రుమి తన కుటుంబ గతాన్ని ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు మరియు ఈ డార్క్ గ్యాంగ్స్టర్ ప్రపంచంలో జరిగిన ముగింపు ఏంటి అనేదే ఈ ప్రధాన కథ. ప్లస్ పాయింట్స్: యాష్ వన్ మ్యాన్ షో. యాష్ తన అల్ట్రా స్టైలిష్ ప్రెజెన్స్తో, మాస్ యాటిట్యూడ్తో సినిమాను ముందుండి నడిపించాడు. యాష్ కట్అవుట్, ఎంట్రీ సీన్స్ ఫ్యాన్స్ పండుగలా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్: 1950-70 వింటేజ్ గోవా సెట్టింగ్స్, భారీ బడ్జెట్ ప్రొడక్షన్, విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో చాలా రిచ్గా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సర్కస్ యాక్షన్ బ్లాక్ సినిమాకే ప్రధాన హైలైట్గా నిలుస్తుంది. మైనస్ పాయింట్స్: గీతూ మోహన్ దాస్ ప్రజెంటేషన్పై శ్రద్ధ పెట్టినా కథలో స్పష్టత లేదు. పాత్రలు ఎందుకు కొట్టుకుంటున్నాయేమో, ఏం జరుగుతుందో అర్థం కాక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సినిమా చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా ఫాస్ట్ కావడం వల్ల ఎమోషనల్ కనెక్షన్ సరిగా సెట్ అవ్వదు. కొన్ని సీన్లు కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏ సర్టిఫికేట్ కావడం వల్ల మితిమీరిన రక్తపాతం, డార్క్ సీన్స్ సాధారణంగా ప్రేక్షకులకు కిక్కు ఇవ్వవు. ఫైనల్ ఎవరితేనంటే టాక్సిక్ భారీ మేకింగ్, గ్రాండియర్ మరియు యాస్ మాస్ యాక్షన్ ఉన్నప్పటికీ బలహీనమైన కథనం వల్ల సగటు యావరేజ్ చిత్రంగా నిలిచింది. కేవలం యాష్ స్టైలిష్ లుక్ మరియు యాక్షన్ విజువల్స్ కోసం థియేటర్లో ఒకసారి చూడవచ్చు. సో నా రేటింగ్ వచ్చి 2.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూస్ కోసం మన కేఎంబీ డ్రీమ్ వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.